హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. దావోస్లో ఫ్యూచర్ సిటీ ధమాకా మోగుతుంది. జస్ట్ వన్ డేలోనే, ఫస్ట్ డేలోనే ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన చాలా చాలా కీలకమైన ఒప్పందాలు, అదే రకంగా ప్రకటనలు వచ్చాయి. కొంతమంది ఫాలో అవుతున్న వారికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ నేను నా ఫాలోవర్స్కి, నా వ్యూవర్స్కి ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కాబట్టి నేను దాని మీద డీటెయిల్డ్గా వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. దాంతోపాటు ఒక ట్విస్ట్ కూడా ఉంది. అసలు దావోస్ సదస్సులో మెగాస్టార్ చిరంజీవికి పనేంటి? అసలు ఎందుకు ఆయన తలుక్కున దావోస్ సదస్సులో ముఖ్యమంత్రి పక్కన కనపడ్డారు? ఇది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తుంది. అది కూడా నేను చెప్తాను డీటెయిల్డ్గా. సో ఓవరాల్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి గవర్నమెంట్ ప్రతి సదస్సును ఏ చేసినా కూడా, ఎక్కడ అటెండ్ అవుతున్నా కూడా ఫ్యూచర్ సిటీకి ఇన్వెస్ట్మెంట్స్ రప్పించడం ఒకటి, తర్వాత ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను ఫ్యూచర్ సిటీలో భాగస్థులను చేయడం అనేది ఒక రెండు కాన్సెప్ట్స్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళుతున్నారు. దావోస్కు ఇటు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు గారు, అదే రకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా మంత్రి లోకేష్ గారు వెళ్ళారు అక్కడికి. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్, మరీ ముఖ్యంగా ఫ్యూచర్ సిటీకి ఇన్వెస్ట్మెంట్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా తొలి రోజే ధమాకా మోగిందని చెప్పాలి. ఆ ధమాకా ఏంటి అనేది నేను డీటెయిల్డ్గా చెప్తాను. దీనికి సంబంధించి కొన్ని, అంటే ఇవాళ ఆల్మోస్ట్ పత్రికలు చదువుతున్న వాళ్ళందరికీ క్లారిటీ ఉంటుంది, బట్ కొన్ని చెప్తాను నేను. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో యుఏఈ, దుబాయ్ ఏదైతే ఉందో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భాగస్వామ్యం అనేది ఒకటి. ఆ తర్వాత ఏమేం రంగాలలో యుఏఈ ఇంట్రెస్ట్ చూపిస్తుంది, పర్టికులర్గా ఫ్యూచర్ సిటీ విషయంలో అది. తర్వాత తెలంగాణతో కలిసి పనిచేస్తాం, దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థల హామీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సంస్థల ప్రతినిధుల వరుస భేటీలు. తర్వాత కాలుష్య రహితం, పర్యావరణ హితం అంటూ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రజెంటేషన్ మనకు ఆల్రెడీ గ్లోబల్ సమ్మిట్లో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ వెల్లడించారు. అదే ప్రజెంటేషన్ని మళ్ళీ దావోస్ వేదికగా ఇచ్చారు. అది కూడా గవర్నమెంట్ వైపు నుంచి. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ నగరంగా ఫ్యూచర్ సిటీ. కొంతమంది మాకు లైఫ్ సైన్సెస్ గురించి చెప్తారా, మాకు ఫార్మా రంగానికి గురించి చెప్తారా, ఎంత లేదన్నా ఉంటుంది పొల్యూషన్ అని కొంతమంది వేగ్గా నాతో పాటు సైట్ విజిట్కి వచ్చిన వాళ్ళు కామెంట్ చేస్తారు. అంటే ఆ రంగాన్ని కొన్ని శతాబ్దాలుగా చదివినంత గాంభీర్యం కనపడ్డది వాళ్ళలో. కానీ సిస్టమ్స్ అప్డేట్ అవుతున్నప్పుడు, పొల్యూషన్ని మినిమైజ్ చేయడానికి కొత్త కొత్త విధానాలు తెర మీదకి వస్తున్నప్పుడు, ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని విశ్వసించాల్సిన అవసరం ఉంది. ప్రతిదాన్ని కిలికి చూసుకోవడం కరెక్ట్ కాదు, నెగిటివ్ సైడ్ గిల్లడం కరెక్ట్ కాదు. సో ఆ యాంగిల్లో చెప్తున్నాను నేను. ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు అనేది మనకు తెలుసు. ఇది ఆల్రెడీ గ్లోబల్ సమ్మిట్లో కూడా ప్రకటించారు. ఇప్పటికే మరుబెని సెమ్కార్ప్ భాగస్వామ్యం. సెమ్కార్ప్ అనేది సింగపూర్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో ల్యాండ్స్ తీసుకొని వాళ్ళు ఆ గ్రూప్స్ దాన్ని వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏర్పాటు చేసుకోవడానికి సెమ్కార్ప్ ఒప్పందం చేసుకుంది గ్లోబల్ సమ్మిట్లో. అదే రకంగా మరుబెని అనేది ఆల్మోస్ట్ 6 నెలల కిందనే జపాన్ కంపెనీ మరుబెని కంపెనీ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. జనరల్ ఇండస్ట్రీస్ కింద కొంత ల్యాండ్ని, అదే రకంగా లైఫ్ సైన్సెస్ హబ్లో కొంత ల్యాండ్ని మరుబెనికి ఇస్తున్నారు. ఇది ఎక్కడ వస్తుందంటే నానక్ నగర్, మేడిపల్లి మధ్య వస్తుంది మరుబెని కంపెనీ. జపాన్లో టాప్ 3 కంపెనీస్లో మరుబెని కంపెనీ ఒకటి. అలాంటి కంపెనీ మనకు లైఫ్ సైన్సెస్ హబ్ అండ్ నానక్ నగర్ దగ్గర జనరల్ ఇండస్ట్రీస్లో ఇంటర్వ్యూన్ అవుతుంది. అక్కడ 40 ఎకరాలు, ఇక్కడ ఒక 80 ఎకరాలు తీసుకుంటున్నారు. లైఫ్ సైన్సెస్లో ఎక్కువ ల్యాండ్ తీసుకుంటుంది మరుబెని కంపెనీ కూడా. అది మేడిపల్లి దగ్గర వస్తుంది. తర్వాత దీనికి సంబంధించిన, అంటే మరుబెని వస్తుంది, సెమ్కార్ప్ వస్తుంది అన్న ఒక ప్రజెంటేషన్, వాళ్లతో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన సమాచారాన్ని మంత్రి శ్రీధర్ బాబు గారు యుఏఈ మంత్రికి ఎక్స్ప్లెయిన్ చేశారు. సీఎం కూడా ఆ ప్రజెంటేషన్లో పాల్గొన్నారు. పలు సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీపై సౌదీ అరేబియన్ సంస్థ ఎక్స్పర్టైజ్ ఆసక్తి చూపుతుంది. అక్కడ కలిసి పనిచేస్తాం, వాళ్లకు సంబంధించిన ఎక్స్పర్టైజ్, ఆ నిపుణులను అక్కడ స్కిల్ యూనివర్సిటీ కోర్సుల్లో భాగస్వామ్యాలను చేస్తామని సౌదీ అరేబియాకు సంబంధించిన ఎక్స్పర్టైజ్ అనే సంస్థ ప్రకటించింది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తెలంగాణతో రాయల్ ఫిలిప్స్ భాగస్వామ్యం. మనందరికీ తెలుసు, దీంట్లో ఆల్మోస్ట్ 508 ఎకరాలలో ఏఐ సిటీ ఏర్పాటు అవుతుంది. ఏఐ సిటీ
నియర్ కురుమిద్ద తాండా ఉట్లపల్లి దగ్గర వస్తుంది. దానికి సంబంధించిన ఈ రాయల్ ఫిలిప్స్ అనే సంస్థ ఏఐ రంగంలో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చింది. తర్వాత వివిధ రంగాల్లో కలిసి పనిచేసేందుకు గూగుల్ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. గూగుల్ ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనేది కూడా నేను ఇప్పుడు ఇంకా చదువుతాను క్లియర్గా. ఇవి అంటే సింపుల్గా నేను హైలైట్స్ ముందు చెప్తున్నాను. ఏఐలో భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్ ఆసక్తి, హైదరాబాద్లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై చర్చ, ఇజ్రాయిల్ ఇన్నోవేషన్ చైర్మన్తో సీఎం భేటీ, ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్లపై గూగుల్ సంస్థ ఆసక్తి, జీసీసీ ఏర్పాటును పరిశీలిస్తామన్న యూనిలివర్ కంపెనీ, తర్వాత ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కలిసి పనిచేస్తామన్న యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యానికి సౌదీ సంస్థ ఆసక్తి, ఏఐతో మెరుగైన పౌర సేవలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రసంగం, తెలంగాణ రైజిన్లో భాగస్వామ్యులు కండి అంటూ ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు అనేది సారాంశం. తర్వాత ఇంకొన్ని పాయింట్స్. హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు యూనిలివర్ ఆసక్తి. ఇందాక నేను జీసీసీ అని చెప్పాను, దాని ఎక్స్పాన్షన్ ఇది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీని యూనిలివర్ కంపెనీ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోతోంది. తర్వాత సంస్థ ఎవరితో, ఆ సంస్థ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్తో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం భేటీ, రాష్ట్రంతో భాగస్వామికి ముందుకొచ్చిన గూగుల్, ఏ రంగంలో పెట్టుబడికి రాయల్ ఫిలిప్ ఆసక్తి, దావోస్లో తొలి రోజు బిజీగా కలిపిన సీఎం అండ్ టీం, తెలంగాణలో ప్రపంచ స్థాయి స్థిరమైన పారిశ్రామిక క్లస్టర్, రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏఐసిటీ నిర్మాణం అంటూ దానికి సంబంధించిన ప్రతినిధులు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఒకసారి డీటెయిల్గా చదువుతాను ఇంట్రెస్ట్లు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు యుఏఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి హెచ్ఈ అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సదస్సులో భాగంగా దావోస్లో సీఎం రేవంత్తో యుఏఈ మంత్రి మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో ఆయన మాట్లాడారు. దానికి సంబంధించి వస్తుంది. మొత్తం ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో కలిపి 30,000 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామన్న ప్రజెంటేషన్ కూడా వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. ఇంకోసారి డీటెయిల్గా చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వస్తు వినియోగ రంగంలో అగ్రగామిగా ఉన్న యూనిలివర్ సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీ ఏర్పాటు అంశంపై ఆసక్తి కనబరిచింది. ఈ క్రమంలోనే తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం యూనిలివర్ చైన్ సప్లై ఆఫీసర్ విలియం ఉయిజన్తో భేటీ అయి రాష్ట్రంలో జీసీసీ ఏర్పాటు అంశంపై చర్చించారు. రేవంత్ రెడ్డి మాట్లాడారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్కు కేంద్రంగా హైదరాబాద్ నిలిచిందన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్. తర్వాత రాయల్ ఫిలిప్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యమయ్యేందుకు ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి కనబరించింది. హైదరాబాద్లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై కూడా చర్చించారు అని చెప్పి వస్తుంది. తర్వాత ఒకటి చాలా కీలకమైన ప్రపోజల్ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే దానికి సంబంధించి కూడా ప్రతినిధులు ముక్తకంఠంతో ఓకే చెప్పారంట. అదేందో కూడా నేను చివరిలో చెప్తాను. తర్వాత యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు సౌదీ సంస్థ ఆసక్తి. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఎక్స్పర్టైజ్ స్కిల్ యూనివర్సిటీ భాగస్వామ్యంలో అయ్యేందుకు ఆసక్తి చూపించింది. సంస్థ ప్రెసిడెంట్ సీఈఓ మహమ్మద్ ఆసిఫ్ దావోస్లో సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. అనంతరం సీఎం మాట్లాడుతూ విద్యా వ్యవస్థకు ఉద్యోగ అవకాశాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ శిక్షణ అందించడమే స్కిల్ యూనివర్సిటీ ప్రధాన ఉద్దేశమన్నారు అంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. మొత్తం మీద ప్రాథమిక విద్య, ఆధునిక నైపుణ్యాలు, శిక్షణ, మెంటర్షిప్ ద్వారా 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ 2047 కల్లా సాధించడం లక్ష్యం అంటూ దానికి సంబంధించి చెప్తున్నారు. దీంట్లో ఎక్స్పర్టైజ్ సంబంధించిన ప్రకటన ఏంటంటే, ప్రతి సంవత్సరం సుమారు 5,000 మందికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకునే అవసరం తమకు ఉందని, ఆ అవసరాలను తీర్చేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భాగస్వామ్యంలో చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అంటే వాళ్ళ రిక్వైర్మెంటే సంవత్సరానికి 5,000 మంది అవసరం అంట వాళ్ళకి. సో వాళ్ళు ఆ 5,000 మందిని పికప్ చేసుకోవడానికి స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళకు అనుగుణంగా కోర్సులు ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు కండక్ట్ చేస్తూ దాని నుంచి పికప్ చేసుకుని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దే కేమ్ ఫార్వర్డ్ అనమాట. సౌదీ అరేబియాకు సంబంధించిన సంస్థ ఇది. తర్వాత మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఈ సంస్థ అంటే ఎక్స్పర్టైజ్ అనే సంస్థకి ఏమేమి ఉన్నాయంటే, పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎరువులు, స్టీల్, సిమెంట్, వాటర్ ట్రీట్మెంట్, విద్యుత్ ఉత్పత్తి, ఇటువంటి రంగాలలో ఎక్స్పర్టైజ్ అనేది సంస్థ పనిచేస్తుంది. సో ఈ అన్ని రంగాలకు సంబంధించిన ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్ని స్కిల్ యూనివర్సిటీలో త్వరలో ఏర్పాటు చేయబోతోంది. తర్వాత ఐటీ, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, టాలెంట్ బేస్, జీనోమ్ వ్యాలీ, 300 ఎకరాలకు పైగా విస్తరించిన మెడికల్ డివైసెస్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ పార్క్, ఇవన్నీ దీంట్లో ఏర్పాటు చేస్తామని కూడా ఫిలిప్స్ సంస్థ ప్రకటించింది. రాయల్ ఫిలిప్ త్వరలో ఫ్యూచర్ సిటీని సందర్శించడానికి కూడా ఆహ్వానించారు.
నేను ఇందాక చెప్పాను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని యూనిలివర్ ఏర్పాటు చేస్తుందని చెప్పి దానికి సంబంధించి కూడా కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పలు అంతర్జాతీయ సంస్థలు వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకొచ్చాయి. తొలి రోజు దావోస్ వేదికగా ధమాకా జరిగింది అనేది ప్రధానమైన అప్డేట్ కనిపిస్తుంది. ఇక 2 అంశాలు చెప్పాలి. ఒకటి, దీనికి సంబంధించి అంటే జనరల్గా ఇంటర్నేషనల్ సంస్థలకు వెళ్తారు, సదస్సులకు వెళ్తారు, అక్కడ కొంతమంది ఒప్పందాలు డైరెక్ట్గా కుదుర్చుకుంటారు. కొన్నిసార్లు ఓన్లీ ఇంట్రెస్ట్, ఆసక్తి కనబరుస్తారు. ఆసక్తి కనబరిచిన వాటికి సంబంధించి మళ్ళీ ఫాలో అప్ ఉంటుంది. ఈ రకంగా ఎవ్రీ ఇయర్ జనవరిలో దావోస్లో సమావేశం జరిగితే ఎగ్జాక్ట్గా 6 months తర్వాత ఇండియాలో దానికి సంబంధించిన ఫాలో అప్ సదస్సు నిర్వహించారని రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డే తన ప్రసంగంలో ఆయన ప్రకటించిన వెంటనే అందరూ కరతాళ ధ్వనులతో దాన్ని ఊకే చేశారు. అంటే ఇప్పుడు జనవరిలో దావోస్ సదస్సు జరుగుతుంది. ఎన్ని సంస్థలతో ఒప్పందాలు అవుతున్నాయి, ఎన్ని సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి, ఆ ఆసక్తి కనబరిచిన సంస్థలతో ఫైనల్ అగ్రిమెంట్ జరిగాయా, ఇవన్నింటికి సంబంధించిన ఫాలో అప్ జూలైలో జరగడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఫస్ట్ది జూలైలో ఏర్పాటు చేయబోతున్నారు హైదరాబాద్ వేదికగా సదస్సు అనేది ఇప్పుడు మనకు లేటెస్ట్గా తెలుస్తుంది. అంటే ఫాలో అప్ సదస్సు ఉండడం వల్ల ఏంటంటే మిస్ కాకుండా, అంటే చాలా మందికి అపోహలు ఉంటాయి కదా, సదస్సుల్లో మాట్లాడతారు, ఎంఓయూలు చేసుకుంటారు, వాటిని పక్కన పెడతారనే కొంతమంది అపోహలు ఉంటాయి. అన్ని కాగితాలకే పరిమితం అవుతాయని ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. మరి ఇలాంటి ఫాలో అప్ సదస్సులు ఉన్నప్పుడు ఆ రోజు ఏం మాట్లాడుకున్నాం, ఇప్పటికీ ఏం డెవలప్మెంట్ జరిగింది అనే ఒక రివ్యూ లాగా ఉంటుంది. ఆ రివ్యూకి సంబంధించిన అవుట్కమ్ మనకు బయటకు వస్తుంది. కాబట్టి ఏ విషయంలో ఎంత పురోగతుంది అనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది. దానికోసమే జూలై నెలలో అంటే జనవరిలో సదస్సు జరిగితే 6 నెలల తర్వాత 6 నెలల ప్రోగ్రెస్ను రివ్యూ చేసుకోవడానికి ఒక సమీక్ష సదస్సును జూలైలో హైదరాబాద్ వేదికగా నిర్వహించబోతున్నారు. అది కూడా ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తామని కూడా నిన్న అక్కడ స్పీచ్లో రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అసలు చిరంజీవికి ఈ దావోస్ సదస్సులో ఏం పని అనేది. మన శంకర వరప్రసాద్ సక్సెస్ అయిన తర్వాత 3-4 రోజుల కలెక్షన్స్ అవి చూసుకున్న తర్వాత ఆయన ఫ్యామిలీ వెకేషన్కు స్విట్జర్లాండ్ వెళ్ళారు. స్విట్జర్లాండ్లో అక్కడ ఉన్నారు కాబట్టి దావోస్ స్విట్జర్లాండ్లో ఉంది. అక్కడ ఆయన ఉన్న సంగతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిస్తే ఆయనను ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు. ఆ సదస్సుకు రమ్మని తమతో పాటు కూర్చోమని చెప్పి ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించిన ఒక సెలబ్రిటీ స్టార్ కనుక అక్కడ ఉంటే అదొక స్పెషల్ అట్రాక్షన్ అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఆయన్ని పిలవడం, ఆయన వచ్చి ఆ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్కన కూర్చోవడం జరిగింది. చాలా మందికి ఇది ఒక డౌట్, అసలు చిరంజీవి ఎందుకు వెళ్ళారు దానికి, ఆయన పారిశ్రామికవేత్త కాదు కదా అని. అంటే అఫ్కోర్స్ ఆయనకు బిజినెస్లు ఉండొచ్చు, ఎందుకంటే సినిమాల్లో సంపాదించింది ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మొన్నెక్కడో చదివాను ఆయన నెట్వర్త్ 2,000 కోట్లు అని చెప్పి ఇక్కడ చదివాను నేను, చిరంజీవి గారి నెట్వర్త్. సో కాబట్టి ఆయనకు సంబంధించి కార్యకలాపాలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఈ సదస్సుకు ఆయన రావడానికి మాత్రం రేవంత్ రెడ్డి గారు పిలవడం, ఆ టైంలో ఆయన స్విట్జర్లాండ్లో ఉండడం వల్ల, ఫ్యామిలీ వెకేషన్లో ఉండడం వల్ల ఆయన ఫస్ట్ డే సదస్సులో ముఖ్యమంత్రితో పాటు పార్టిసిపేట్ చేసినట్టుగా లేటెస్ట్ అప్డేట్ వస్తుంది. రైట్, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డీటెయిల్స్ నేను షేర్ చేశాను. అదే సందర్భంలో ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీకి ఇన్వెస్ట్ చేయడం అనేది ఇది రైట్ టైం. సెకండ్ ఫేజ్ ఇప్పుడే రైట్ టైం కాదు, ఎందుకంటే ఓవర్ ద పీరియడ్, ఎందుకంటే భూసేకరణ జరగలేదు కాబట్టి సెకండ్ ఫేజ్ ఏరియాలో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయకండి, కొద్దిగా ఓపిక పట్టండి. ఫస్ట్ ఫేజ్కు దగ్గరలో ఉన్న అతి కొద్ది వెంచర్లలో ఇన్వెస్ట్ ప్లాట్లు మాత్రం మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఫస్ట్ 5-6 ఏళ్లలో డెవలప్ అయ్యేది ఫస్ట్ ఫేజ్ దగ్గరలో ఉన్న ఏరియాస్ కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు తెలివైన నిర్ణయం అవుతుంది. సెకండ్ ఫేజ్ ఏరియాలో అదే రకంగా ఓవర్ హైప్ అయిన ప్రాంతాలలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడే రైట్ టైం కాదని నా అభిప్రాయం. కాబట్టి ఎవరైనా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు, నా గైడ్లైన్స్ కావాలనుకున్న మాత్రం నాకు కాంటాక్ట్ చేయవచ్చు. డెఫినెట్గా మీకు సలహా కావాలంటే సలహా చెప్తాను. సేమ్ టైం మంచి సూటబుల్ బడ్జెట్లో అన్ని లీగల్ పరంగా పర్ఫెక్ట్ ఉన్నవి, తర్వాత స్ట్రాటజికల్ లొకేషన్స్లో ఉన్నవి నేను సజెస్ట్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై సజెషన్, నా దగ్గర మీరు ప్లాట్లు కొనుగోలు చేయవచ్చు. తర్వాత నా దగ్గర మీకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు రీసేల్ టైంలో కూడా రేపు 5 ఏళ్ల తర్వాతనో 10 ఏళ్ల తర్వాతనో లేదా ఎమర్జెన్సీకి 2-3 ఏళ్ల తర్వాతనో సేల్ చేయాలనుకున్నా కూడా ఐ విల్ బి దేర్ విత్ యూ. ఒక రెప్యుటేషన్, ఒక టైం బౌండ్ దాంట్లో నేను వాటిని సేల్ చేసి పెట్టగలను. ఆ రీసేల్ సర్వీస్ కూడా నా దగ్గర ఉంటుంది. రైట్, కనిపిస్తున్న నెంబర్లో నువ్వు కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.